ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సమాధానం కోల్పోయినటువంటి వారు కనబడ్డారనుకోండి, వారికి అలాగే జరగాలి, వాళ్ళు అలాగే ఉండాలని ఎవరు కోరుకోరండి. ఏ కుటుంబమైనా సమాధాన పడాలని ఆశపడతారు. సమాధానకరంగా ఉంటే ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది అని చాలామంది ఆలోచన కలిగి ఉంటారు. మనకు తెలిసిన వారు తెలియని వాళ్ళు ఎవరైనా సమస్యల వలయంలో చిక్కుబడి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు సమాధాన పరచబడాలి అని చెప్పి 4 మంచి మాటలు చెప్తే వాళ్ళు సమాధాన పరచబడతారండి. అయితే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిన ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనములో, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలిసినప్పుడు బంధువులైనా, స్నేహితులైనా, శ్రేయభిలాషులైనా, ఎదురింటి వారైనా, పక్కింటి వారు ఎవరైనా కానీ నీకు తెలిసినప్పుడు వారి సమాధానం లేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటే నీవు వారిని సమాధానపరచుము. అప్పుడు దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నువ్వు పిలబడతావండి. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది పరిశుద్ధులు సమాధానం కోల్పోయినటువంటి వారి వలె ఉన్నారు. వారుకున్నటువంటి పరిస్థితుల వలన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే వారి యొద్దకు వెళ్ళి దర్శించి వారిని సమాధానపరిచినప్పుడు వారు సమాధానపరచబడ్డారు. ఆ సమాధానమైనటువంటి కలిగే ఆశీర్వాదం అనేక మంది ప్రజలు పొందుకున్నారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి జీవితము కూడా సమాధానకరముగా నిలిచి ఉండాలంటే నీవు సమాధాన పరిచే వ్యక్తిగా ఉండాలే కానీ కొట్లాట పెట్టి విడదీసేటువంటి వ్యక్తిగా ఉండకూడదండి. కుటుంబాన్ని సమాధానపరచాలి, పిల్లలను సమాధానపరచాలి, భార్యాభర్తలను సమాధానపరచాలి, అత్తమామలు సమాధానపరచాలి. ఒకవేళ అట్లా అసమాధానంగా ఏ కుటుంబమైనా కనబడితే నీవు నాకెందుకులే అని ఊరుకోకుండా నీవు సమాధానపరిచే వ్యక్తిగా నీవు నిలిచి ఉండగలిగితే నీవు దేవుని కుమారుడుగా పిలువబడతావు. ఈ రోజున ఇటువంటి కృప నా యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రము నాయన. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలు ఎవరైతే సమాధానం కోల్పోయిన వారుగా ఉన్నారో వారిని సమాధానపరిచేటువంటి కృప, దైవత్వాన్ని నా తండ్రి ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. సమాధానం కోల్పోయినటువంటి ప్రతి బిడ్డను మీరు సమాధానపరిచి నీతో సమాధానపడేటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.